ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఆల్రెడీ పడుకున్నట్టుంది. ఇక మన పనికి అవాంతరం కలిగించే ప్లాన్స్ అయితే ఏమీ వెయ్యనట్టే ఉంది. ఇప్పుడు మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. లక్ష్మి అందరి ముందు రేపు నోరు విప్పితే ఆఫీసులో పేపర్స్ తగలబడిపోవడానికి కారణం నేనే అని అందరి ముందు బయట పెట్టేస్తే అయినా లక్ష్మికి అంత ధైర్యం లేదులే. అది నోరు విప్పితే అందరి మనసుల్ని ఎలా మెలిపెట్టాలో నాకు తెలుసు కదా. అరే మేడం ఫోన్ చేస్తుందిరా. హలో మేడం, చెప్పండి. ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా? మీరు ఎప్పుడు కాల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేడం. ఇక మీరు నిస్సంకోచంగా వెళ్ళొచ్చు. అరగంటలో పని మొత్తం ఫినిష్ అయిపోవాలి. ఆఫీసులో ఒక్క కాగితం కూడా మిగలడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. పని ముగించి ఫోన్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. అన్నం పెట్టే చేతిని నరుక్కునే రకం ఈ అంబికమ్మ. ఈవిడ చేసే పని వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆలోచించడం లేదు. సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందో ఊహించడం లేదు. ఇన్ని డిగ్రీలు చదివి ఇంత అనుభవం సంపాదించి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? ఎవరు బాగుపడ్డం కోసం, ఎవరిని అణగదొక్కడం కోసం? ఏదేమైనా ఆవిడ అనుకున్నది జరిగితే బిహారీ గారి గౌరవం సమాజంలో చల్లాచెదరైపోతుంది. ఆయన ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తి మట్టిపాలైపోతుంది. కంపెనీ మూతపడితే కంపెనీలో పనిచేసే వాళ్ళకి పని పోతుంది. కుటుంబంలో ఉన్నవాళ్లు వీధిన పడ్డం జరుగుతుంది. ఏది ఏమైనా అంబికమ్మ వేస్తున్న ఎత్తు ఎవరి ప్రయోజనం కోసమో తెలియదు, కానీ ఈ కుటుంబానికి మాత్రం తీరని హాని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబికమ్మ అనుకున్నది జరగకూడదు. హలో మేడం, మేము ఆఫీస్లోకి జొరపడ్డాం. ఫైల్స్ ఉన్న రూమ్లో ఉన్నాం. సరే, అక్కడున్న ఏ ఫైలు కూడా మిగలకూడదు. అన్నీ తగులబెట్టి పారేయండి. అలాగే మేడం. ఓకే. ఒరే, ఆ కాటన్ బాక్స్ ఇటు తీసుకురా. పదా. రే రండిరా, ఎంతసేపు రా? అక్కడ పెట్టండి. కింద పెట్టు. వచ్చిన పని కానీ. సరే, మీరు ఇంకెళ్ళండి రా. పదా. రే ఆగండి ఆగండి ఆగండి, నన్ను కొట్టండి రా. అబ్బా, ఇక మీరు వెళ్ళిపోండి. పదరా. హలో హలో సార్. సార్ సార్ వాచ్మెన్, ఏమైంది? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? సార్, ఇక్కడ వెస్ట్ క్యాబిన్లో ఉన్న ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. ఏంటి, తగలబడిపోతున్నాయా? అవును సార్, ఎవరో కావాలనుకుని చేసినట్టుంది సార్. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. నన్ను కొట్టి పడేసి ఫైల్స్ అని తగలబెట్టేశారు సార్. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను.
ఏమైంది విహారీ? అత్తయ్య మనం అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసులో ఇప్పుడే ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ, ఆ, ఏంటి ఫైర్ యాక్సిడెంటా? అవును అత్తయ్య, వెస్ట్ సైడ్ క్యాబిన్లో ఉన్న మొత్తం ఫైల్స్ అన్ని కూడా తగలబడిపోతున్నాయంట. మనం వెంటనే వెళ్ళాలి, పద. సార్ ఘోరం జరిగిపోయింది సార్, ఫైల్స్ అన్ని కాలిపోతున్నాయి సార్. అసలు ఇక్కడ నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది ఎందుకు? ఇలాంటివే జరగకుండా చూసుకోవడానికి. చా ఇప్పుడు నేను వెళ్ళి బిహారీ గారిని పలకరిస్తే నువ్వు ఈ టైంలో ఇక్కడెందుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావని చాలా ప్రశ్నలు అడుగుతారు. నేను ప్రిపేర్ అవ్వకుండా ఎదురుగా వెళ్తే అనవసరంగా నేను దోషినవుతాను. సార్ అదిగా సార్, ఎవరో 4 రౌడీలు వచ్చారు, నన్ను కొట్టి స్ప్రో తప్పిపోయేలా చేశారు సార్. లేచి చూసేసరికి ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. అవేంటో తెలియక మీకు ఫోన్ చేశాను సార్. షిట్ అత్తయ్య, ఇవన్నీ ఇయర్కి సంబంధించిన టాక్సేషన్ పేపర్స్ అత్త. రేపు ఆడిటింగ్ ఉంది, ఏ ఫైల్ పోయినా పర్వాలేదు, కానీ ఆడిట్ చేయాల్సిన ఫైల్స్ అయిపోతే చా అడ్డంగా దొరికిపోతాం అత్త. మనం లెక్కలు చూపించకముందే చట్టం ముందు మనం నేరస్తులుగా మిగిలిపోతాం. విహారీ, నువ్వు కంగారు పడకు. మనకు వేరే దారేదైనా ఉందేమో ఆలోచిద్దాం. లేకపోతే ఎవరైనా మేనేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉండు, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తాను. గుడ్ న్యూస్ సుభాష్. నీ వాయిస్లోనే ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. గుడ్ న్యూస్ కూడా పెద్దదే అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్, ఇట్స్ వెరీ బిగ్ గుడ్ న్యూస్. ఏంటో అది? ఆఫీస్లో ఆడిటింగ్ ఫైల్స్ అన్నీ బుగ్గిపాలైపోయాయి. ఆఫ్ కోర్స్ నేనే చేయించాననుకో. ఇక విహారీ లైఫ్లో అసలైన బ్యాడ్ ఫేజ్ మొదలవ్వబోతోంది. దట్స్ గ్రేట్. సుభాష్, నువ్వొక పని చేయాలి. ఏంటంబిక? రేపు కొంతమంది ఫేక్ గాళ్ల చేత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయించు. కంపెనీ మీద, విహారీ మీద అనుమానాలు వచ్చేలాగా మాట్లాడించు. అలాగే అంబిక. దాంతో రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసే హడావిడికి విహారీ అధికారం అదిరిపోతుంది. విహారీ ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది. విహారీ కథ ముగిసిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.